హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి. అంటే ఈరోజు మార్నింగ్ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఇల్లంతా నైటే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మార్నింగే ఆఫీస్ కదా, మళ్ళీ మార్నింగ్ లేవగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేయాలి కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసుకుంటే టైం కూడా సరిపోదు. పైగా వింటర్ కదండి, మార్నింగే లేవలేకపోతున్నాము. ఇంకా అలా అని చెప్పేసి నేను నైట్ ఇంక ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మా వారికి ఇంకా లేవగానే గ్రీన్ టీ వాటర్ తాగడం అలవాటు. సో తన కోసం నేనైతే గ్రీన్ టీ ఇంకా వాటర్ పెట్టేశానండి. కెటిల్లో కూడా తనకి ఇంకా ఆఫీస్కి వాటర్ పెట్టాలని పెట్టలేదు. ఇంకా గ్రీన్ టీ తనకి ఇచ్చిన తర్వాత ఇది ఇడ్లీ బ్యాటర్ అండి. ఫ్రిడ్జ్లో పెట్టున్నాను ఎందుకంటే నిన్న వేసున్నాను. ఇంకా బయట పెడితే మళ్ళీ ఇంకెక్కువగా పులుస్తుంది అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అదైతే ఫుల్ కూలింగ్ అయిపోయింది. ఇంక ఇడ్లీ పెడితే ఇంకా హాట్గా వస్తుంది ఇడ్లీ, మళ్ళీ ఇంకా బాగోదు అని చెప్పేసి అది ఇంకా తీసి ఆ బేసన్లో వాటర్ వేసి కొంచెం అలా పెట్టానండి. కొంచెం కూలింగ్ అంతా పోయిన తర్వాత ఇడ్లీ పెడితే కొంచెం బాగా వస్తుంది. ఇంకా చట్నీ కూడా నాకు కొంచెం అన్ఈజీగా ఉంది, నిన్నంతా కొంచెం నీరసంగా ఉంది అని చెప్పేసి నేను ఎస్టర్డే నైట్ టిఫిన్ చేశానండి డిన్నర్కి. ఇంకా చట్నీ కూడా ఎక్కువగా కొంచెం ప్రిపేర్ చేసి కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఆ చట్నీ కూడా పుదీనా, కొత్తిమీర అండ్ టమాటో 3 కలిపి చేశానండి. ఎందుకు అంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఇడ్లీతో చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి అలా చేసుకోవడం. చట్నీ కోకోనట్ చేస్తాను కానీ అది రేర్ అండి చేయడం అయితే. నేనైతే ఎక్కువగా ఇదేనే చేస్తాను. ఎందుకంటే పుదీనా, కొత్తిమీర వేస్తే చట్నీలు కూడా చాలా బాగుంటాయి. మాకు కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అవి కొనవసరం లేదు, వెజిటేబుల్స్ కొంటాం కదా, దాంతోపాటు కొంచెమైతే వీళ్ళు ఫ్రీగా ఇస్తూ ఉంటారండి. చట్నీలో కొంచెం హాట్ వాటర్ మిక్స్ చేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా, అందుకే కొంచెం హాట్ వాటర్ వేసేసి ఇంకా చట్నీ పోపు అయితే పెడుతున్నాను. కానీ పోపులో ఏంటంటే చాలా ఏమీ లేవండి, కొన్ని కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ వింటర్ కదా, మేము పాపతో కూడా ఇంకా బయటికి వెళ్ళడానికి అవ్వట్లేదు ఈ చలికి. మెయిన్ తనకి మళ్ళీ కోల్డ్, ఫీవర్ ఇలాంటివి ఏమైనా వస్తే కొంచెం మళ్ళీ ప్రాబ్లం కదా, పాప కదా అని చెప్పేసి ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు. మా వారికి కూడా ఇంకా డైలీ ఆఫీస్ ఉంటుంది. ఈవినింగ్ కూడా వెళ్దామంటే ఈవినింగ్ కూడా కొంచెం లేట్గా వస్తున్నారు. సో ఏదైనా సరే వీకెండ్లోనే తెచ్చుకోవాలి, చెప్పాను తీసుకురావాలి అని, ఈరోజు వెళ్తాలే అని అన్నారు. తెలిసి ఇలాంటి చట్నీ చాలామంది చేసుకుంటూనే ఉంటారండి ప్రతి ఒక్క ఇంట్లో కూడా. ఎందుకంటే ఏది కూడా వేస్ట్గా పోకుండా ఇలా అది ఇది అని చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ నేను కూడా అంతేలే. చట్నీ ఇడ్లీ కాంబినేషన్కి చాలా బాగుంటుంది కదా. మీరే చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా చట్నీలో పోపు కూడా అయితే వేసేసాను. ఎందుకంటే ఏమీ లేవని చెప్పాను కదా, ఉన్న దాంతోనే హెజ్ స్టై అయితే ఇంకా చేసి పెట్టేశాను. చట్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఒకవైపు ఇంక ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇడ్లీ షూట్ చేయడం అయితే అస్సలు కుదరలేదు. ఇడ్లీ బ్యాటర్ కూడా బాగా అంటే కూలింగ్ మొత్తం పోయిందండి. పోవడం వల్ల ఏంటంటే ఇడ్లీ కొంచెం సాఫ్ట్గా బాగా వచ్చింది. చూసాను ఇడ్లీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఏంటి అంటే డైలీ మేము ఇడ్లీ అంటే 1 వీక్ ఇడ్లీ తింటాము, 1 వీక్ దోశ, అప్పుడప్పుడు రేర్ ఉప్మా అండి. ఉప్మా అయితే ఎక్కువగా మాకు ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు. ఇంకా ఈ పూరి అది అంటావా, పాప అయితే ఎక్కువగా ఇష్టపడుతుంది తినడానికి, తన కోసమని రేర్ చేస్తానండి. మేమైతే ఎక్కువగా తినము. పైగా మేము ఉంటుంది నార్త్ సైడ్ కదా, నార్త్ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా దోశ, ఇడ్లీ ఇవన్నీ తినడానికి ఇష్టపడతారు. ఇంకా మా వారు డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను కొంచెం ఎక్కువగానే ప్యాక్ చేస్తానండి అన్నీని. ఎందుకు అంటే మా వారు తక్కువ తింటారు, కాకపోతే ఏంటంటే ఈ నార్త్ వాళ్ళకి బాగా ఇష్టం అండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అదిను. దోశ ఇడ్లీ చేయడం, అది దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేయడం కూడా అసలు రాదంటండి. చాలా టైమ్స్ వాళ్ళు నాకు అడుగున్నారు, కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్. సో వాళ్ళకైతే చెప్పాను కానీ ట్రై చేసినా మీరు చేసినట్టుగా మాకు రావట్లేదు అని చెప్పేసి అనేవారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇవి చెయ్యరు కదా, మనమైతే ఎప్పుడు ఇవే చేస్తాము. వాళ్ళైతే ఎప్పుడు రోటీ, ఆలు పొరాటా ఇవన్నీ చేసుకుని తింటారు. మాకు కూడా ఇస్తారు కానీ మాకు అంతగా ఏంటి అంటే అవన్నీ రేర్ కదా తినేది, మాకు అంతగా నచ్చదండి ఇది తిన్నట్టుగా. ఈ ఫ్లాస్కో మేము క్యాంటీన్లో తీసుకున్నామండి, మిల్టన్ది. అంటే ఇప్పుడు కాదు, రీసెంట్గా కాదు, కొన్ని డేస్ ముందే ఏంటంటే నేను ఎక్కువగా షార్ట్స్ అవి చేస్తూ ఉండేదాన్ని కదా. షార్ట్స్ చేసేటప్పుడు ఏంటి అంటే కొంతమంది షార్ట్స్కి ఏంటంటే కామెంట్స్ చేసేవారు, మీకు క్యాంటీన్లో ఫ్రీగా వస్తుందా ఏంటి అని చెప్పేసి. మాకు ఎక్కడ కూడా ఫ్రీగా ఏమీ రాదండి, క్యాంటీన్లో కూడా ఫ్రీగా ఏమీ రావు. ఏదైనా సరే మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. క్యాంటీన్లో ఏంటి అంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది,
బయట మీద మాకు కొంచెం క్యాంటీన్‌లో కాస్ట్ కూడా తక్కువగా అనిపిస్తదండి. అంతేగాని మాకు వాళ్ళైతే ఏమి ఫ్రీగా ఇచ్చారు. ఇంకా ఒకవైపు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ మిగతావన్నీ కూడా సర్దేస్తున్నానండి. ఎందుకు అంటే మళ్ళీ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన వెంటనే అవన్నీ అలానే వదిలేస్తే మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ మనమే చేయాల్సొస్తది. ఇంకా అలా ఒకవైపు ఇడ్లీ చూస్తూ ఇంకా అలా ఒకవైపు అలా ఒక్కొక్కటి పెట్టేస్తా ఉన్నాను. ఇంక ఇడ్లీ కూడా చూసానండి. ఇడ్లీ కూడా ఇంకా అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఆగి ఇంక ఇడ్లీకి దించేద్దాం అని చెప్పేసి అనుకున్నా. ఇంక ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా డైలీ మార్నింగ్ అంటే 6:30, 6 ఇలా లెగుస్తూ ఉంటాము. కాకపోతే ఈరోజు ఏంటి అంటే లేట్ అయిపోయిందండి. వింటర్ వల్ల అస్సలు లేవలేకపోయాను మార్నింగ్ అయితే. ఇంకా కొంచెం నాకు చెప్పాను కదా కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగోట్లేదు అని చెప్పేసి ఇంకా చట్నీ కూడా నైటే ప్రిపేర్ చేశాను అని చెప్పాను కదా. ఇంకా మార్నింగ్ అయితే జస్ట్ పోపు మాత్రమే పెట్టాను. ఇంకా మార్నింగ్ కూడా ఓన్లీ ఇడ్లీ ఒకటే పెట్టాలి అండ్ గ్రీన్ టీ ఒకటే కదా ఇవ్వాలి, చట్నీ పోపు ఒకటే కదా వేయాలి అని చెప్పేసి కొంచెం లేట్గా లేచానండి. కొంచెం హెల్త్ కూడా బాగోట్లేదు అని చెప్పేసి. అండ్ ఇడ్లీ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. ఇడ్లీ అలా రావాలి అంటే ఒకటి మనం దోశ బ్యాటర్ ఏంటంటే కూలింగ్ ఎక్కువ ఉండకూడదు. నెక్స్ట్ మళ్ళీ మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కొంచెం బాగా సాఫ్ట్గా చేయాలండి. లేదు అంటే అస్సలు ఇడ్లీ రాదు, చాలా కష్టము. దోశ అంటే అలానే వేసుకొని తినొచ్చు కానీ ఇడ్లీ అయితే అలా రాదండి. ఇంకా మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయారు. ఇంకా మా వారు వెళ్తున్నారు కదా, ఇంక నేను కూడా డోర్ క్లోజ్ చేద్దామని ఇంక అక్కడే ఉన్నా. బయట అయితే మాత్రం చాలా చల్లగా ఉందండి, ఫుల్గా. అసలు పాపం ఎలా వెళ్తారో ఏంటో అనిపించింది. అండ్ కిచెన్ కూడా ఇంకా మా వారు వెళ్ళిపోయిన వెంటనే ఇంక ఇలా క్లీన్ చేసుకున్నాను. ఏముంది జస్ట్ ఇడ్లీయే కదా, చట్నీయే. ఇంక ఈ దోశ బ్యాటర్ ఒకటి ఉంది, ఇడ్లీ తర్వాత పాపకు పెట్టొచ్చులే అని అనుకున్నా. ఇంకా మొత్తం క్లీన్ చేస్తాను. ఇంకా అసలు ఏమీ లేదు పని కూడా. ఇంకా మార్నింగే నాకు పని అయిపోతుంది. ఓన్లీ లంచ్ ఒకటి ఈవినింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా మా వారు వెళ్ళిన ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా పాపకు కూడా నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే పెట్టేస్తానండి. పెట్టాక తను ఇంకా పడుకుని పోయింది. ఎందుకంటే మళ్ళీ తర్వాత లెగుస్తుందో లేదో, మళ్ళీ మార్నింగ్ అసలు ఈరోజు తొందరగా ఒకటి లేచింది అని చెప్పేసి మార్నింగే పెట్టేశాను. కానీ ఇప్పుడైతే మాత్రం ఆడుతుందిలేండి, ఇప్పుడు లేచేసింది. ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే అని అనుకుంటూ ఇంకా టీవీ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి. చాలా ఎంజాయ్ చేస్తాను టీవీ చూస్తూ. చాలామంది ఫోన్స్ చూస్తూ తింటూ ఉంటారు కానీ నేనైతే రేర్ అండి, అలా ఒకప్పుడు తినేదాన్ని. బట్ ఇప్పుడైతే అలా అసలు నచ్చదు. టీవీ చూస్తూ ప్రశాంతంగా తినాలి అనిపిస్తుంది. ఇంకా స్నానం చేసి డైలీ అయితే ఇంకా స్నానం చేసి దీపం పెట్టేదాన్ని. కానీ వింటర్లో అస్సలు నేను చేయలేకపోతున్నా అలా. ఇంకా డైలీ కూడా ఈవినింగ్నే దీపం పెడతానండి. సమ్ టైమ్స్ అంటే సాటర్డే, మండే ఇలాంటి డేస్ అయితే మాత్రం ఇంకా మార్నింగ్ పెట్టుకుంటాను. ఇడ్లీ కొత్తిమీర చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇది మా బాల్కనీలో ఉన్న చామంతి చెట్లండి. ఇంకోటి కూడా ఉంది కానీ ఇదైతే నాకు చాలా నచ్చిందండి. చాలా బాగా కాస్తున్నాయి పువ్వులు కూడా. నచ్చితే లైక్ చేసుకోండి.